జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులర్పించిన అనంతరం సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్స్లో వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నత అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి నిర్వహించిన ఉన్నత అధికారుల సమీక్షలో డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానా కిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు సీఎం సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. 5,000 మంది ట్రైనీ పోలీసు అధికారులు బ్యాండ్తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని, 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలచే తయారు చేసిన పలు వస్తువులతో పాటు నగరంలోని పేరొందిన హోటళ్లచే ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేశామని వివరించారు. ట్యాంక్ బండ్ కి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.